మరమరాల షాప్ సార్. మరమరాల షాప్ అయితే తను కస్టమర్ లాగా వస్తూ ఉండేవాడు. వస్తా ఒక 5 days వచ్చేసి ఆగిపోయాడు. ఆగిపోయిన తర్వాత దొంగతనం జరిగింది. ఆ దొంగతనం జరిగిన తర్వాత మళ్ళీ వచ్చాడు. ఒక 10 రోజుల తర్వాత వచ్చి దొంగతనం జరిగిందంట కదా మీ షాపులో, ఎవరు ఏంటి తెలిసిందా అని అడిగాడు. లేదు సార్ ఇంకా తెలియలేదు, స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చాము అని చెప్పాము. ఆ తర్వాత సరే చూద్దాంలే అన్నారు, ఇంక వెళ్ళిపోయారు. మళ్ళీ కూడా ఆ మంత్లోనే మళ్ళీ దొంగతనం జరిగింది. మళ్ళీ వచ్చి అదే విధంగా అడిగాడు, తెలిసిందా ఇంక మొన్న దొంగతనం జరిగింది కదా, ఇప్పుడు దొంగతనం జరిగింది కదా, ఎవరైనా తెలుసుకున్నారా, మరి ఎవరేంటి ఫోటోలు ఉన్నాయా, వీడియోస్ ఉన్నాయా అని చెప్పి అడిగారు. తిరిగాము, ఇంకా ఎవరు తెలియలేదు అని అన్నాను. వాట్సాప్ నెంబర్ చెప్పు, ఫోన్ నెంబర్ ఇవ్వు, నాకు పెట్టు ఫోటోలు, నేను చూస్తాను, నేను వైసీపీ నాయకుడిని, మద్దాలగిరి తెలుసు, అప్పిరెడ్డి గారు తెలుసు అని చెప్పేసి అలా నెంబర్ తీసుకొని వాట్సాప్ నెంబర్ తీసుకున్నాడు. ఆ తర్వాత వాయిస్ కాల్ పంపించడం, అలా మాట్లాడడం, అలా మీరు ఎవరు చేతకాని వాళ్ళు, మీరు ఎవరు లేరా, మీకు ఎవరు తెలియదా, నేను చూస్తాను, నీకు అండగా ఉంటాను, చూపిస్తాను, వాళ్ళని తీసుకొస్తా, వీళ్ళని తీసుకొస్తా, పట్టుకొని వస్తా అని చెప్పేసి తీసుకున్నాడు. తెచ్చుకొని మాట్లాడుతా నన్ను లైంగికంగా అడగటం ఇట్లా చేస్తా ఫోటోలు తీసుకున్నాడు. ఫోటోలు తీసుకున్న కాడి నుంచి నాకు కొంచెం ఖర్చు అయ్యిద్ది, అటు ఇటు తిరగడానికి, నాకు రోజుకి 4,000 లెక్కన ఇస్తుండు, నేను చూసి చూసుకొని వస్తాను అని చెప్పేసి ఇలా మనీ పరంగా అడుగుతూ ఉన్నాడు, రోజుకి 4,000 లెక్కన. అలా ఇంకొక రకంగా ఫోటోలు కావాలి, ఇంకొక రకంగా మా వీడియోస్ కావాలి అని చెప్పేసి ఇలా చేసుకుంటా వచ్చి నాకు ఎప్పుడు అడిగినా మనీ ఇస్తుండాలి అని చెప్పి, ఇంక లేకపోతే మీ ఫోటోలు మీ ఆరికి పెట్టేస్తాను, మీడియాకి పెట్టేస్తాను, నేను బజార్కి ఈడిస్తాను, నిన్ను నీ కస్టమర్లు అంటున్నావు కదా, దేవుళ్ళు అంటున్నావు, వాళ్ళ దేవుళ్ళకే ఆపి మరి చూపిస్తాను, నిన్ను రోడ్డుకి ఈడిస్తాను అట్లా మనీ పరంగా తీసుకొని వస్తూ ఉన్నాడు. నేను ఒప్పుకోకపోవడంతో మా వారి మీద దాడి చేయడం మొదలుపెట్టాడు. నేను ఇట్లాగే చేస్తూ ఉంటాను, నువ్వు ఇస్తానే ఉండాలి, లేకపోతే ఇంకా చేస్తాను, ఎక్కువ చేస్తాను అని చెప్పేసి అరెస్ట్ చేస్తూనే ఉన్నాడు సార్. నేను ఇవన్నీ చేయలేను, నా వల్ల కాదు అని అంటే, లేదు ఇంకా చేస్తాను, ఇంకా నాశనం చేస్తా, లేకపోతే నిన్ను తగలబెట్టేస్తా, యాసిడ్ పోస్తా, మేము షాప్ని తగలబెట్టేస్తా, నేను మొత్తం నాశనం చేస్తాను ఈ జీవితాన్ని, దిక్కులేని దానిలాగా సావాలి నువ్వు అని చెప్పేసి ఇలాగ మాట్లాడుతూనే ఉన్నాడు సార్. అలా మాట్లాడుతూనే ఉన్నాడు. ఇప్పటికి కూడా అదే మాట మాట్లాడుతున్నాడు, నిన్ను ఎక్కడికి వెళ్ళినా నేను చంపేస్తా, ఎక్కడికి ఎవరిని బతకనేను, నీ ఫ్యామిలీని బతకనేను, నీ షాప్ని కూడా తగలబెట్టేస్తా, పెట్రోల్ పోసేస్తా, నేను ఎలా అడిగితే అలా ఉండాలి నువ్వు, నేను ఏది చెప్తే అది వినాలి, పొద్దు గూకులు ఫోన్ లైన్లో ఉంచాలి, వీడియో కాల్లో ఉంచాలి, నేను వెళ్ళేదాకా నీ ఫోన్ ఆన్లోనే ఉండాలి, లేదంటే ఎన్ని జరుగుతాయో తెలీదు, చేస్తానే ఉంటాను, ఇంకా చేస్తాను అని మొన్న కూడా తన మీద ఆదివారం ఇంజక్షన్ చేయించాడు సార్. ఇక ఇలాంటివి నేను చెప్పినప్పుడల్లా వినకపోతే ఇలాంటివి చాలా చూడాల్సి వస్తుంది, నువ్వు ఇంకా చూడాల్సి వస్తుంది, మొత్తం నాశనం అయిపోద్ది, నీ పిల్లల జీవితం నాశనం చేస్తావు, నీ జీవితం నాశనం చేస్తావు, నేను అసలు షాపే లేకుండా తగలబెట్టేస్తాను, ఇప్పటికీ అదే మాట అంటున్నాడు సార్. ఆయన వల్ల మాకు ప్రాణహాని ఉంది, వాడి వల్ల మమ్మల్ని కాపాడండి సార్. దేవరకొండ నాగేశ్వరరావు సార్. ఖచ్చితంగా వారానికి 32,000 ఇవ్వాలి సార్. ఇవ్వలేదు అంటే మాత్రం ఆ క్షణం కెమెరా ఆపిచ్చి మరీ కొట్టిస్తాడు సార్. లేదు సార్, అది ఇవ్వాలంట సార్, వడ్డీ కాదు ఏం కాదు, వాడికి కరెక్ట్గా అమౌంట్ అనేది నాకు కావాలి, ఆ అమౌంట్ కావాలి, ఖచ్చితంగా కావాలంటాడు సార్. చాలా అంటే చాలా, పొద్దున్న నుంచి సాయంత్రం దాకా కూడా ఫోన్ ఎవరు వస్తున్నారు, ఎవరు పోతున్నారు అనేది వాడికి తెలియాలంట సార్, ఏం మాట్లాడుతున్నాడు అనేది తెలియాలంట సార్. లైన్లోనే ఉండాలి, ఎవరికేం చెప్తావో నేను చూడాలి, ఎవరేం నీతో మాట్లాడతారో, నేను ఏమన్నా ఎవరితో డిస్కషన్ చేస్తానేమో దీని గురించి అని చెప్పి ఎవరితో మాట్లాడతానేమోనని పొద్దుగూకులు లైన్లోనే ఉండమంటాడు సార్. వెళ్ళేదాకా కూడా ఎదురుగునే షాప్కి ఎదురుగునే ఒక గొంతు ఉంటుంది సార్, ఆ గొంతులోనే కూర్చొని ఉంటాడు సార్. దొంగతనంగా ఒక బండి తెచ్చుకోనో, ఒక కారు చోటనో, ఒక చెట్టు చోటనో ఇలా దొంగతనంగా ఆటో తెచ్చుకోనో ఇలా కూర్చొనే చూస్తూనే ఉంటాడు సార్. నేను ఎవరితో ఏమన్నా చెప్తానేమో అని ఇంటికి వెళ్ళిన దాకా అదే మాట సార్. ముగ్గురితో చెప్పుకోలేనే ధైర్యం వాడికి, ఆ ధైర్యంతోనే ఎన్ని అరాచకాలు చేస్తానే ఉన్నాడు సార్. ఇంకా చెప్పుకోలేక అట్లాగే ఇస్తానే ఉన్నాను మనీ, ఇప్పటికీ ఇచ్చాను సార్, మొన్న కూడా ఇచ్చాను సార్, పుట్టినరోజు కూడా. వారానికి 32,000 సార్, నెలకి 1,30,000 రూపాయల లెక్కన తీసుకున్నాడు సార్ 2 years నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి, ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.